హాయ్ ఫ్రెండ్స్, మన వాళ్ళతో సడన్గా ఎలా ట్రిప్ రావాల్సి వచ్చింది అనుకోకుండా. వచ్చిన తర్వాత ఎలా ఉందంటే మామూలుగా లేదు. లంబసింగ్ అని తీసుకొచ్చారు, దూలంతా తీస్తారు. ఆ మీదకి ఎందుకు వెళ్ళాం మాకే అర్థం కాలేదు. వ్యూ పాయింట్ అయితే ఉంది కానీ చూడటానికి వ్యూ అయితే ఏం లేదు. ఎలాగోలా అక్కడి నుంచి కిందకైతే దిగుతున్నాం. ఫైనల్లీ డెస్టినేషన్ చేరుకోవడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. రోప్లేస్ ముగ్గురైతే కిందకైతే వెళ్ళిపోయారు, మేమైతే ఇలా స్టక్ అయిపోయాం. చూడాలి కిందకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో. లోపల ఏం లేదు, అంత డొల్ల. ఇప్పుడు బాగుంటుందని ప్రసాద్ గారు చెప్తున్నారు. పైకి వెళ్ళిన తర్వాత చూసిన వాళ్ళకి తెలియాలి. ఆటోమేటిక్గా దోలంతా తీర్చుకొని మా కుర్రోళ్ళందరూ ఒకసారి హాయ్ చెప్పండి. ఏదో విధంగా కిందకైతే చేరుకోవడానికి చేరువలో ఉన్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో సాయిగోడికి తెలియాలి. సైరన్లు వేసుకొని బళ్ళైరు లైన్ వచ్చేస్తున్నాయి. మన కుర్రోళ్ళు ఎక్కడలేని షార్ట్ కట్లు అన్నీ కనిపెడతా ఉంటారు కదా, కనిపెట్టారు. ఫస్ట్ అశోక్ గారు వెళ్తున్నారు. ఇంకెందుకు సాయిగా డ్రాప్ అయిపోయి ఇలా రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతున్నారు. ప్రజెంట్ అయితే చాలా అర్జెంట్ వర్క్ మీద అయితే ఉన్నారు. ఇప్పుడు అటు వెళ్ళాలా లేకపోతే ఇటు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అటే ఎక్కువ ఓట్లు పడడం వల్ల అటు సైడ్ వెళ్తున్నారు. ఓకే, అయితే ఈ రోజుకి ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే బొంగు కొనేటట్లే ఉన్నారు. కొంటారో లేదో తెలియదు కానీ బేరం అయితే గట్టిగా ఆడుతున్నారు. ఫైనల్లీ 300, 400 కడుతున్నారు. మరి ఎంతకి ఇస్తారో ఏంటో చూడాలి. ఫైనల్లీ 2 అయితే తీసుకునేటట్టు ఉన్నాడు ఈ కుర్రోడు. గట్టిగా బేరం ఆడాడు. ఫైనల్లీ 200 రూపాయలకి అయితే లాగాడు. ఇంకా చెక్ చేస్తుండు. మాస్టర్ చెకప్ ఉంటారు లాస్ట్లో. టెస్ట్లు అన్నీ పాస్ అయితేనే తీసుకుంటాడు ఆ కుర్రాడు, మామూలుగా అయితే కష్టం. ఇంకెందుకు వద్దని చెప్పి బాయ్ చెప్పి వీడియో సమాప్తం.